సమ్మర్ చాలా మంది ఇంట్లో వడియాలు పెట్టుకోవాలన్నా లేదు మిర్చి వేసుకోవాలన్నా కొంచెం ఇబ్బంది ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్ అయితే. ఇంకొంతమందికి అవి ఎట్లా చేస్తారో తెలియక కొంచెం దూరంగా ఉంటారు కదా. సో అట్లాంటి వాళ్ళందరికీ ఇక్కడ పర్చేస్ చేయొచ్చు అనమాట. ఇదంతా కూడా ఇప్పుడు అంతా అపార్ట్మెంట్స్ కాబట్టి వడియాలు పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అవును, శుభ్రంగా పావురాలు అవి వస్తున్నాయని చెప్పేసి వడియాలు బయట తీసుకోవడానికే ఎక్కువ తీసుకుందాము అనుకుంటున్నారు. పైగా అపార్ట్మెంట్ పైన పెట్టుకోలేక టైం వేస్ట్ అవుతుంది, తిరగలేక అక్కడికి ఇక్కడికి ఎందుకు పైకి. అమ్మ మీ పేరేంటి? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు. సో చాలా కనిపిస్తున్నాయి ఈ ఐటమ్స్ ఎట్లున్నాయి అవి కూడా. గార్లిక్ అమ్ములు రైస్ ఫ్లోర్ గార్లిక్ ఫ్లేవర్. గార్లిక్ ఫ్లేవర్, అదే రైస్ ఫ్లోర్ గార్లిక్ అంటే బియ్యపిండి గార్లిక్ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎల్లిపాయ ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. చాలా చాలా బాగుంది. టమాటా ఫ్లేవర్ అండి. ఇది టమాటా ఫ్లేవర్. ఇవాళ మొత్తం నేను తినేసి ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయో చెప్పేస్తాను. చెప్పండి. ఇది టమాటా ఫ్లేవర్. బీట్రూట్ అమ్ములు ఇవన్నీ మార్నింగ్ నేను ఫ్రై చేసుకుని తీసుకొస్తా కస్టమర్కి చూపించడం కోసం. అన్ని టేస్ట్ చేసిన తర్వాత అమ్మ మిగతా చెప్తా. పెసరపప్పు. పెసరపప్పుతో కూడా చేస్తారా? ఇదిగోండి ఇక్కడ ఉంది పెసరపప్పు. ఇంకేం మిక్స్ చేస్తారు? పెసరపప్పు రైస్ వేస్తాము. పెసరపప్పు ఎక్కువ ఉంటుంది. ఓకే. పెసరపప్పు చాలా మంది ఇష్టపడతారు. ఇది ఆనియన్ ఫ్లేవర్ మేడం. ఆ పింక్ ఆనియన్ పింక్ అండి, పింక్ కనిపిస్తుంది కదా అది అటు కార్నర్. ఇది గ్రీన్ చిల్లీ అమ్ములు. కన్ఫ్యూజ్ అవుతామని ఒకటి రెండు చెయ్యను, కస్టమర్కి ఇచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. గ్రీన్ చిల్లీ అది? ఇది గ్రీన్ చిల్లీ అండి. ఇదేమో మినపప్పు వడియాలి, అందరికీ తెలిసిందే. ఓకే. ఇది పెసరపప్పు అండి. అమ్మ ఇది సగ్గు బియ్యం. ఇది సగ్గు బియ్యం అంటే సాబ్దానా. ఇట్లా పెద్దగా అవుతాయి అన్నమాట అవి. ఈ సగ్గు బియ్యం రెడ్ చిల్లీ అండి. ఆ రెడ్గా ఉన్నాయి కదా ఇవి, అవి గుమ్మడి వడియాలండి. అది ఇంకా అందరికీ తెలిసిందే. ఇది మినపప్పు వడియాలు. అందరూ గుర్తుపట్టేస్తారు. ఫ్రై చేయక్కర్లేదు, చేయకుండానే చూస్తారు. డైరెక్ట్ ఫ్రై చేసుకోవాలి. కర్రీ కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వీటిలాగా ఆయిల్లో డీప్ ఫ్రై అవసరం లేదు. డీప్ ఫ్రై చేసుకుని కర్రీలో వేసుకుంటారు. ఇట్లా పెరుగన్నం, సాంబారు అట్లా తీసుకుంటారు. కూర నేను ఇన్ని ఫ్లేవర్స్ టేస్ట్ చేసిన కదా. మునక్కాయ కూర, టమాటా కూరలో వేసుకుంటారు. చాలా అన్ని రకాలుగా అది వాడుకోవచ్చండి. ఇన్ జనరల్ నాకైతే ఇక్కడికి వచ్చే వరకు ఇన్ జనరల్ గా పాపడాలు అని అంటే బియ్యంతో వేయడం లేదంటే రవ్వతో వేసే మాత్రం తెలుసు. తర్వాత సగ్గు బియ్యం, కొంతమంది సాబ్దాన్ అంటారు కదా, సో అవి మాత్రం తెలుసు. కానీ ఇందులో కూడా ఇన్ని వైడ్ వెరైటీస్ ఉన్నాయి. ఒక పెద్ద లిస్టే ఉంది. ఇంకా ఒక మాట చెప్పాలంటే ప్రతిది కూడా మనకి ఇప్పుడు టమాటో అంటే టమాటో ఫ్లేవర్ తెలుస్తుంది, గార్లిక్ అంటే గార్లిక్ ఫ్లేవర్, ఆనియన్ అంటే ఆనియన్ ఫ్లేవర్, ఇట్లా చెప్పే ఫ్లేవర్స్ అయితే లిటరల్గా మంచిగా తెలుస్తున్నాయి. అండ్ ఇన్ జనరల్గా మనం ఫ్రై చేసిన పాపడాలు తీసుకోవాలంటే వాళ్ళు ఏ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారో అని ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఆల్రెడీ పెట్టివి ఉన్నాయి, రెడీగా ఉన్నాయి కాబట్టి అసలు వీటి గురించి మనం ఎట్లా చేస్తారో అనే ఆలోచన లేకుండానే తీసుకుంటాం. ఎందుకంటే ఇది కేవలం ప్రాసెస్ పెద్దగా ఏముండదు, ఉడకబెట్టడం అండ్ దాన్ని హైజీనిక్గా ఎండబెట్టడం. పోనీ ఇన్ జనరల్గా వాళ్ళు హైజీనిక్గా ఎండబెట్టకపోతే మనకు పాపడ చూడంగానే అర్థమైపోతుంది కదా దానిపైన దుమ్ము దుల్లి. సో అట్లయినా తీసుకోకుండా ఉండొచ్చు. కానీ ఇక్కడ చూస్తే చాలా నీట్గా ఉన్నాయి అండ్ ఫ్రై చేసిన తర్వాత ఫ్లేవర్స్ కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ పాపడాలన్నీ ఇప్పుడు మీరు నాకు ఫ్లేవర్ ఇచ్చారు కదమ్మా, సో వాటి రేట్ ఎట్లా ఉంది? రేటు 480 ఉందండి కిలో. ఒకటేమో 400 ఉంది రైస్ సంబంధించిన. సగ్గు బియ్యం సంబంధించిన 480 ఉంది కిలో. ఓకే. రైస్ ఏవైనా తీసుకో 400 ఫిక్స్. ఇన్ని ఫ్లేవర్స్ లో. అవును మేడం. ఫ్లేవర్స్ ఏవైనా తీసుకో. మిక్సింగ్ ఇమ్మన్నా కానీ ఇస్తాను. అన్ని కొన్ని మిక్స్ ఇయ్యమ్మా, అన్ని టేస్ట్ చూస్తాను అంటారు కొందరు కస్టమర్స్, అలా కూడా ఇస్తాను. ఓ, ఇవన్నీ కూడా ఎక్కడ తయారీ? మరి గుంటూరు నుంచి మాకు పంపిస్తుందండి. సో మీ అక్కగారు అక్కడ పెడతారు కూడా. సో అక్కడ నుంచి ఇక్కడ కారపళ్ళు కూడా పంపిస్తారు. ఓకే. ఇప్పుడైతే ఈ గుమ్మడి వడియాలు ఏంటి ప్రత్యేకత ఏంటి? ఫ్రై చేసుకుంటారమ్మా. సో ఇవి అసలు ఎట్లా తయారు చేస్తారు? కర్రీ కూడా గుమ్మడికాయ, మినపప్పు ఉండాలి, పచ్చిమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, అంతే. ముందు రోజు కోసి పెట్టుకోవాలి. ఇవి ముందు రోజు కోసి పెట్టుకుని ముందు రోజు మినపప్పు నానబెట్టుకుని తర్వాత రోజు దాన్ని పిండి చేసుకుని రెండు మిక్స్ చేసి వడియాలు పెట్టుకోవాలి. ఓకే. అంటే 1 నైట్ మొత్తం అట్లా ఉండాలి. కట్ చేసిన ముక్కలో మనం ఏదైనా ఎత్తు పెట్టాలి. క్లాత్ చుట్టేసి వాటర్ అంతా పోవాలన్నమాట. క్లాత్ చుట్టేసి మనం వెయిట్ అయినా పెడతాం కదా, ఆ వాటర్ అంతా పోతుంది. తర్వాత రోజు ఆ పిండి మిక్సీ పట్టుకుంటాం, గ్రైండర్ వేసుకుంటాం కదా, పిండి కలిపేసుకుని పచ్చిమిరకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి వడియాలు పెడతారు. ఇప్పుడు ఈ కాలంలో ఈ మినపప్పు ఇంకా ఈ గుమ్మడికాయ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు కదమ్మా. అట్లా అందుకనే గుమ్మడి వడియాలకు మంచి సేల్ ఉంది. అయినా చాలా కాలం నుంచి ఉన్నాయి గుమ్మడి వడియాలు. ఇప్పుడు బాగా ఫేమస్ అయినాయి. గుమ్మడికాయ తినాలంటున్నారు అందువల్ల. ఓకే. సో మరి ఎట్లా గుమ్మడి వడియాలు?
గుమ్మడి ఇవి వడియాలు ఎంత ఇస్తున్నారు కిలో? 140 పావు కిలో లాగా ఇస్తున్నాను 140 రూపీస్ పావు కిలో. ఓకే, మినపప్పు అండ్ గుమ్మడి, ఇంకేం లేదు. పచ్చిమిర్చి, ఉప్పు, చాలా ఫేమస్ ఫేమస్ అన్నమాట అవంటే. సో వడియాలేనా ఇవి కూడా? మళ్ళీ అబ్బా, ఫ్రై చేసుకుంటారమ్మా. ఒక డైలాగ్ మధ్యలో విన్నారా? ఏమన్నారు ఇప్పుడు? ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎప్పటికీ ఉన్నది అది. గుమ్మడికాయ మినపప్పు వడియాలంటే చాలా మంచి ఫుడ్ అన్నమాట. ఓకే, సో ఇది ఓన్లీ వడియాలనే లేదంటే దీనికి కర్రీ కూడా? అడుగుతారు, గుమ్మడి వడియాలు ఉన్నాయమ్మా అని అడుగుతారు కస్టమర్స్. అట్లా కర్రీ చేసుకుంటారమ్మా, ఫ్రై చేసుకుని సాంబారు పెరుగన్నం చాలా ఇష్టంగా తింటారు. ఓ సూపర్. ఇవి గుమ్మడి వడియాలకు సంబంధించి. ఇక వడియాల సెక్షన్ అన్ని చూసినాయి కదా. కారపొడి చూడమ్మా. కారపొడులు కూడా చూడమంటున్నారు. సో కారపొడులు కూడా చూసేద్దాం. ఏమేమి రకాలు ఉన్నాయి అన్ని కారపొడులు? జొన్న మురుకులు చూడండి. సో కారపొడులు ఏమున్నాయి? ఫేమస్ ఇప్పుడు లేటెస్ట్ గా అందరూ ఎక్కువ తీసుకునేది మునగాకు, షుగర్, బీపీ. అవును, మునగాకు ఈ మధ్యలో చాలా ఫేమస్ అయిపోయింది. ఇది వరకు ఆ మునగాకు మురంగి అనుకునేవారు, కానీ ఇప్పుడు మనకున్న రోగాలను బట్టి అట్లా బట్టి బాగా మునగాకు బాగా. ఎంత ప్యాక్? 60 రూపీస్ మేడం. ఓకే, ఇది అవిసె గింజలు అండి, ఫ్లాక్ సీడ్స్. ఓకే, ఇది కూడా బాగా తీసుకుంటున్నారు. ఇది కూడా 60. పిల్లల జుట్టు బాగుంటది అవిసె గింజ. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ నన్ను తీసుకోమంటున్నారు. సో తీసుకోమన్నందుకన్నా లక్ష్మి గారు వెళ్ళేటప్పుడు మనం పర్చేస్ చేసిపోదాం అనమాట. ఇది మామూలుగా మన కోసం ఇడ్లీ, దోశ, రైస్, చపాతీలు వేసుకోవడానికి అనమాట. నల్ల కారం, పుదీనా కారం, పప్పుల పొడి, వెల్లుల్లి కారం, ఇంకా కరివేపాకు కారం, రకరకాల కారం. సో ఇవి కరివేపాకు కారం, ఇవి కరివేపాకు ఇక అన్నిటికీ మంచిది కదమ్మా. సో ఇది ఎంత కాస్ట్? 60 రూపీస్ మేడం. సో కారపొడులు ఏవైనా 60 రూపీస్. ఈ చిన్న ప్యాకింగ్ అయితే 40 రూపీస్ ఉంది. సో ఈ చిన్నది అయితే 48, మిగతా అంతా కూడా 60 రూపీస్. అండ్ ఇక్కడ ఏంటి ఇవన్నీ కూడా? ఇవన్నీ ఫ్లాక్ సీడ్స్ మేడం. ఇప్పుడు చెప్పాను కదా, ఫ్లాక్ సీడ్స్ బెల్లంతో చేస్తామండి. మనం ఇది వరకు పల్లీలు అవి చేసుకున్నాం. అవును, పల్లి పట్టీలు, చెక్కీలు అనేవాళ్ళు. ఇప్పుడు అంతా సీడ్స్ కి ఎక్కువ. ఎంత ఇవి కాస్ట్? ఎంత? 100 మేడం. ఇవి ఏవైనా 100? ఏవైనా కాదు, ఇది 150 మేడం. పంకిన్, సన్ఫ్లవర్, వాటర్ మిలన్ ఉంది మేడం ఇందులో. ఓకే, ఇందులో 150. ఇది ఉట్టి పంకిన్ కూడా ఉంది అట్లా. సో ఈ బాక్సెస్ ఏవైనా కూడా ఇక్కడ 80 ఉంది, 100 ఉంది, 150 ఉంది. అదైతే 60 రూపీస్. 60 రూపీస్. నువ్వులైతే? బెల్లం నువ్వులైతే 80 రూపీస్. నువ్వులైతే ఇదైతే 60 రూపీస్. సో ఇవన్నీ చూసినాం కదా. ఇదేంటి? వడియాలండి. రేగు వడియాల. రేగి పండ్లు అయితే తెలుసు. ఈ రేగు వడియాలు ఏంటి? వడియాలు పుల్లగా, తీయగా, కారంగా ఉంటాయి. 1 ఇయర్ డిసెంబర్, జనవరిలో వస్తాయి. 1 ఇయర్ అట్లానే ఉంటాయి మేడం. మేము చాలా బస్తాలు చేసి పెడతాం. అవి 1 ఇయర్ అట్లానే ఉంటాయి. అంటే ఇవి డైరెక్ట్ గా తినాలా? డైరెక్ట్ తింటారు. జ్వరం అది వచ్చిన వాళ్ళకి నోరు బాగుంటది అంటారండి. అవసరం లేదు మేడం, డైరెక్ట్ గా తినేసేయచ్చు. ఇదెంత మా ప్యాక్? 60 రూపీస్ మేడం. 60 రూపీస్ అట రేగి వడియాలు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ రేగి వడియాలు. ఇన్ జనరల్ గా వడియాలు అనేసరికి మనం ఆయిల్ లో డీప్ ఫ్రై చేయడం అనేది తెలుస్తుంది కదా, అంటే అట్లా కాకుండా ఇట్లా డైరెక్ట్ గా కూడా తినేయచ్చు. రేగిపళ్ళు వడియాలు. రేగి పళ్ళు మనకి సంక్రాంతి టైంలో భోగి పళ్ళగా వాడతాం కదా, డిసెంబర్, జనవరిలో వస్తాయి అవే అన్నమాట. సో పొళ్ళు, పచ్చళ్ళు లేవు, సారీ, పొళ్ళు అండ్ పచ్చళ్ళు కూడా ఉన్నాయా? గుంటూరు పచ్చళ్ళు. గుంటూరు పచ్చళ్ళు వచ్చేసినాయి. అండ్ ఈ స్నాక్ ఐటమ్స్ ఏంటి? స్నాక్ ఐటమ్ అంతా ఒక్క నిమిషం ఒక్కసారి కదా సైలెంట్ లో పెట్టా. అయిపోయింది, దాని తర్వాత మాట్లాడతాను. ఇది మినపప్పు చేసిందండి. మినపప్పు, రైస్, కారం, ఆనియన్ కారం. ఆనియన్ కారం ఏంటమ్మా? ఆనియన్ మిక్సీ పట్టి జ్యూస్ వేస్తాం అనమాట. ఓకే, పిల్లలకి చల్లగా ఉంటది, చిన్న పిల్లలకి. ఇది కారానికి అయితే మనకి ఎప్పుడు తెలిసిందే కదా, మినపప్పు, రైస్, కారం మురుకులు అనమాట. ఇక ఎప్పుడు మన పండుగలకి అప్పుడు ఇప్పుడు చేసుకుంటాం. కొత్తగా చేసిందండి సగ్గుబియ్యం అండి. ఇది సగ్గుబియ్యం నానబెట్టాలి, 6 hours నానబెట్టేసి కడిగేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. పైన ఉప్పు, కారం వేసాం. ఓకే, సాబ్దానా. ఇన్ జనరల్ గా స్వీట్ మనం వడియాలు చూసాం, కానీ ఇప్పుడు హాట్ కూడా వచ్చేసింది సగ్గుబియ్యం. ఇది కూడా సగ్గుబియ్యమే. ఇది కూడా సగ్గుబియ్యమే. నానబెట్టేసి 8 hours మిక్సీ పట్టేసి మురుకులు చేసాం అనమాట. అంటే ఇప్పుడు శనగపిండి అవి కొందరు తినము, అది తినము, మైదాలు అంటున్నారు కదా, అలాంటి వరకు ఉట్టి సగ్గుబియ్యం. ఇది ఉట్టి సాబుదానా. ఇందులో ఏమి రేట్ చెప్పలేదు. ఏముంది 400 కిలో మేడం. అవైతే ఇది కూడా 400 కిలో. 400 kg. రాగి మిక్చరండి. రాగి మిక్చర్. ఇప్పుడు మనం శనగపిండితో చూస్తాం, కాకపోతే ఇదంతా కూడా రాగి. మార్నింగ్ రాగి జావా అవి తాగుతున్నారు కదా, రాగి పిండితో అన్నమాట. రాగి మిక్చర్. రాగి మిక్చర్. ఇది ఎప్పుడు మనం వాడుకునే బూందీ. ఇది ఉన్నాయంటే జొన్న పిండి మురుకులమ్మా. జొన్న పిండితో మురుకులు. జొన్న పిండి ఇన్ జనరల్ గా బియ్య పిండి తెలుసు, కానీ జొన్న పిండితో కూడా మురుకులు చేస్తారా? జొన్న పిండి, మినపప్పు. చూడండి టేస్ట్ ఎట్లా ఉందో. అంటే ఆరోగ్యరీత్యా చాలా మంచిదని చెప్పేసి
జొన్న పిండి ఇప్పుడు అంతా వాడుతున్నారు కదమ్మా, జొన్న ఫ్లేవర్ అయితే జొన్న తెలుస్తుంది. ఫ్లేవర్ సో వస్తుందండి. జొన్న పిండి మురుకులు ఎట్లా అమ్మా కేజీ? అవి కూడా 400 మేడం. 400 రూపీస్ కేజీ. సో ఇంకా ఇవి రాగి పిండి తాటి బెల్లం అమ్మ, గవ్వలు. రాగి పిండి తాటి బెల్లం మీకు తెలుసా? ఇన్ జనరల్ గా వరి పిండితో చేస్తారు. వరి పిండి కాదు, గోధుమ పిండి. ఇది వరకు చేసేది గోధుమ పిండి బెల్లం. ఓకే. కానీ ఇప్పుడు రాగి పిండి తాటి బెల్లం. ఈ గోధుమ పిండి తినడానికి కూడా భయపడుతున్నారు కొందరు. అవును, గోధుమ పిండి కూడా హెల్దీ అన్నమాట. గోధుమ పిండి షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు అట్లా ఇట్లా అని అంటారు. సో ఇది మరి కలర్ ఎందుకు డిఫరెంట్ గా ఉంది? గోధుమ పిండి బెల్లం, మనం అరిసెలు చేసుకునే బెల్లం. ఓకే. ఇదే కలర్ ఉంటది. ఇది తాటి బెల్లం మేడం. ఓకే. తాటి బెల్లం ఐడియా ఉండొచ్చు. బ్లాక్ గా ఉంటది, రౌండ్ గా. ఓకే. సో మరి ఎందుకు నార్మల్ బెల్లంతో చేయొచ్చు? ఇది ఇంకా అందరూ తీసుకోవచ్చు అమ్మ. ఈ ఫుడ్ హెల్దీ ఫుడ్ అన్నమాట. ఓకే. ఇది కూడా హెల్దీయే, కానీ ఇది ఇంకా కొంచెం హెల్దీ అన్నమాట. ఓకే. ఇంకా హెల్దీ ఫుడ్ తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఇది అందరూ తీసుకోవచ్చు, షుగర్ బీపీ ఉన్న వాళ్ళు అందరూ తీసుకోవచ్చండి. ఇది. సో మరి ఏంటి గవ్వల రేట్ ఎట్లా? 400 మేడం. 400. సో మాక్సిమం ఏ ఉన్నా కానీ 350 400. జొన్న మురుకులు. ఇప్పుడు అంతా జొన్న రొట్టెలు, జొన్నవి ఎక్కువ తీసుకుంటున్నారు. జొన్న దోశలు కూడా చేస్తున్నారు. జొన్న దోశలు కూడా చేస్తున్నారు. అమ్మా చూడమ్మా, సోయా స్టిక్స్. మంచి జొన్న ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. సోయా స్టిక్స్ అమ్మలు, సోయా పిండి రైస్ అండి ఇది. ఇప్పుడు మారుతున్న కాలం బట్టి పిల్లలకి చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు ఇవి. ఇన్ జనరల్ గా మనం ప్యాకెట్స్ తింటాం కదా, సో అలాంటివన్నీ కూడా ఇంట్లోనే తయారు చేస్తున్నారు. ఏంటిదమ్మా ఇవి? సోయా స్టిక్స్. సోయా పిండి రైస్ మిక్స్ చేయాలమ్మా. రైస్ మిక్స్ అయిపోతే అది రాదనమాట చేయడానికి. మరి పైన ఏం వేస్తారు? కొంచెం ఇట్లా ఉప్పు కారం వేసాము. ఇన్ జనరల్ సోయా స్టిక్స్ అంతా మనం ప్యాకెడ్ ఫుడ్ లో చూస్తుంటాం. సో ఇట్లా కూడా హోమ్ మేడ్. ఈ చెక్కలు పిల్లలకి ఇంకా ఆలోచించకుండా పెట్టొచ్చు. బియ్య పిండితో చేసామమ్మా, చాలా టేస్టీగా ఉన్నాయి చెక్కలు. చూడండి, ఇవేంటి? బియ్య పిండి, ఉట్టి బియ్య పిండి సోయా స్టిక్స్ అండి. చూడండి, చక్కెర పార ఇది. గోధుమ పిండి, పాలు, చక్కెర, బొంబాయి రవ్వ. ఇవి ఓవెన్ లో పెట్టినాయండి, డీప్ ఫ్రై కాదు, ఓవెన్ లో పెట్టినాయి. చక్కెర పార అంటారు దీన్ని, బిస్కెట్లు అని కూడా అంటారు. గోధుమ పిండి, పాలు, చక్కెర, బొంబాయి రవ్వ. ఓవెన్ లో పెట్టినాయి, డీప్ ఫ్రై కాదు ఇది. ఆయిల్ ఫ్రై చేయలేదు, ఓవెన్ లో పెట్టినాయి. ఆయిల్ దానికి ఆయిల్ పెట్టినాయి. సగ్గుబియ్యం అమ్మ. ఇంకొకటి ఓల్డ్ ఈజ్ గోల్డ్ సున్నుండ. ఇక సున్నుండ అంటే తెలియని వారు ఉండరు. మినపప్పు, బెల్లం, నెయ్యి. కాస్ట్ అంటే కిలో 460 దాకా ఉందమ్మా. నెయ్యి వేస్తాం కదా, అందువల్ల కొంచెం రేట్ ఎక్కువ. సో ఇందాక సోయా స్టిక్స్ రేట్ ఎంత? 400 కిలో. 400. సున్నుండ ఎప్పటికీ పడిపోదమ్మా, ఓల్డ్ ఈజ్ గోల్డ్. మన తాతల ముత్తాతల కానించి పెళ్ళిళ్ళప్పుడు అది చాలా ఫేమస్ అన్నమాట. పూతరేకులు అయితే ఆత్రేయపురం నుంచి వస్తాయమ్మా. మాక్సిమం స్నాక్ ఐటమ్ ఆత్రేయపురం నుంచి వస్తాయి పూతరేకులు. కొన్ని మాత్రం 460 రూపీస్ ఉన్నాయి. అండ్ వడియాలు, వాటి రేట్లు ఎందుకు కూడా చెప్పేసినాం కదా. సో అనమాట ఇక్కడ కనిపించేవన్నీ కూడా హోమ్ మేడ్. అండ్ ఇక్కడ చాలా నాకు స్పెషల్గా కనిపించినవి ఏంటంటే జొన్న మురుకులు అండ్ సోయా చంక్స్ అంటుంటాం, తర్వాత సోయా స్టిక్స్ అంటున్నాం కదా. సో అవి చాలా డిఫరెంట్గా కనిపించినాయి నాకు. అండ్ దాంతోపాటు బెల్లం గవ్వలు, మనం బెల్లం పిండి వాడుతున్నాం కానీ అది కాకుండా రాగి పిండి, తాటి బెల్లం. సో అవి అనమాట. సో ఇదనమాట ఫుడ్ ఐటమ్స్, కంప్లీట్ హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్. ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళకి బల్క్ ఆర్డర్స్ కూడా చేసిస్తుంటారు. ఇక్కడ తీసుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో ఇందాక చెప్పినా కదా, అవి ఎట్లా చేస్తారు ఏంటి అనేది కూడా అసలు భయం లేదు. ఎందుకంటే కంప్లీట్గా అది హోమ్ మేడ్, ఇంట్లోనే తయారు చేసి అమ్ముతున్నారు కాబట్టి మనం వాళ్ళని బిలీవ్ చేయొచ్చు. ఈవెన్ మనం టేస్ట్ చేసినప్పుడు కూడా అది ఫ్రెషా కాదా అనే క్లారిటీ కూడా మనకు వచ్చేస్తుంది. సో అన్నిటికంటే పెద్ద మనం ఇది వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అని జడ్జ్ చేసుకోవాలంటే మన టంగ్ అండ్ కళ్ళే అనమాట. ఇక్కడికి వస్తే మనకు అది అర్థమవుతుంది ఎంత జెన్యూన్గా హోమ్ మేడ్ తయారు చేస్తున్నారు. సో ఇది ఫుడ్ సెక్షన్ సంబంధించి.